తెలంగాణ ముచ్చట్లో న్యూస్. చర్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నెహ్రూ నగర్ సహా పలు ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీసీపీ పద్మజ ఆధ్వర్యంలో ఈ కార్డన్ సెర్చ్ జరిగింది. అయితే డీసీపీ పద్మజ మాట్లాడుతూ ఎవరైనా పోలీసోళ్లమని కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయవద్దని, మాట్లాడవద్దని సూచించారు. సోషల్ మీడియా యాప్లు, ఫేక్ లింకులు, ఫ్రీ గిఫ్ట్ మోసాలకు ప్రజలు గురవుతున్నారని చెప్పారు. ఏ సమస్య వచ్చినా వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100 నంబర్కి సమాచారం ఇవ్వాలని తెలిపారు. తనిఖీలో 2 రౌడీ షీటర్లు, ఒక అనుమానితుడిని అదుపులోనికి తీసుకున్నారు. అక్రమ బెల్ట్ షాప్పై చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. అపరిచిత లింకులను ఓపెన్ చేయవద్దని పోలీసులు మరోసారి హెచ్చరించారు. సందీప్ అండ్ ఇన్స్పెక్టర్ కీసరా ఈ కుషాయిగూడ డివిజన్ అందరూ కూడా కలిసి వాళ్ళ స్టాఫ్తో సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ ప్రోయాక్టివ్ పోలీసింగ్. అంటే పోలీస్ వారు మీ దగ్గరకు వచ్చి మీరు సేఫ్గా ఉన్నారా లేదా, మీ ఇంటి పక్కన మీకు టైం ఉన్నా లేకపోయినా కూడా మేమంతా చెక్ చేసి మీ కాలనీ అంతా కూడా ఎవరెవరు ఏంటి, ఇది మీ కాలనీ పరిస్థితి ఈ విధంగా ఉండాలి అని చెప్పి మీకు కూడా తెలుస్తుంది. సో మాకు ప్రొయాక్టివ్ పోలీసింగ్లో భాగంగా ఈ కార్డన్ సర్చ్ అనేది చేపట్టడం జరుగుతుంది. సో ఇక్కడ ఎక్కడ చేయాలి అనే ప్లేసెస్ ఇవన్నీ కూడా మాకు ఒక్కొక్కసారి ప్రెస్ అండ్ మీడియా వాళ్ళ దగ్గర నుంచి కానీ, లేకుంటే లోకల్ పబ్లిక్ నుంచి కూడా కానీ, మా కాలనీలో ఒకసారి చేయండి, పిల్లలు ఈ విధంగా ఉంటున్నారు, మా పక్కన ఈ విధంగా జరుగుతుంది, చాలామంది తెలియకుండా ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారు అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్స్ వస్తూ ఉంటాయి. సో దాని మీద ఇలా కాలనీస్ అన్నీ కూడా వచ్చి ఈ ఆపరేషన్స్ చేయడం జరుగుతుంటుంది. సో అట్లనే ఈ ప్లాట్ఫామ్ని నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇప్పుడు ఏమేమి చేస్తున్నారు ఏంటి వాళ్ళ యాక్టివిటీస్ అనేది కూడా తెలుసుకోవడం జరిగింది. ఆ విధంగానే పోలీస్ స్టేషన్ కూడా వీళ్ళని పిలిపించడము, మధ్యలో వీళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంటుంది. వీళ్ళ మీద పూర్తిగా కూడా మాకు వాచ్ ఉంటుంది. సో ఈ ఆపరేషన్లో వాళ్ళని కూడా పిలిచి వాళ్ళకి కూడా అందరి ముందర కూడా చెప్తే వాళ్ళల్లో కూడా కొంచెం చేంజెస్ ఉండి మంచిగా ఉండాలి అని చెప్పి ఒక